గజ్వేల్ పట్టణ కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ టైలర్స్ డే పురస్కరించుకుని గజ్వేల్ నియోజకవర్గ మేరా సంఘం ఆధ్వర్యంలో టైలర్స్ డే దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మేరు సంఘం కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి అనంతరం అంగడిపేట హనుమాన్ దేవాలయం నుంచి గజ్వేల్ ప్రధాన రోడ్డు మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి మేరా సంఘం ఐక్యత చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ టైలర్ వృత్తి అపారమైందని, ఒక వ్యక్తి రూపం అందంగా కనిపించాలంటే వారి వస్త్రధారణ ముఖ్యమని, వస్త్రాలను అందంగా మలిచి సమాజానికి సేవలు అందించే వృత్తి టైలర్స్ ది అని, వారి సేవలు మరవలేనివి అని కొనియాడారు. అలాగే గజ్వేల్ నియోజకవర్గ మేరు సంఘం అధ్యక్షుడు రాయగిరి భిక్షన్ బాబు మాట్లాడుతూ టైలర్స్ వృత్తిలో కొనసాగుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న టైలర్స్ కు ప్రభుత్వం అండగా ఉండాలని, ప్రతి ఒక్క మేరు సంఘం కుటుంబానికి ఉచితంగా కుట్టు మిషన్ అందజేయాలని, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ మేరు సంఘం ఉపాధ్యక్షుడు దికొండ బాలరాజు, సెక్రటరీ గూడూరి మల్లేశం, కోశాధికారి పోడిశెట్టి శ్రీనివాస్, ముఖ్య సలహాదారులు పెండ్యాల కిషన్, భాస్కర్, ధనుంజయ్, నాగరాజు, స్వామి, దినేష్, సలహాదారులు వీరేశం, సురేష్, చిన్ని, శ్రీనివాస్, జగన్, వెంకటేశం, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. ఇలా మాట్లాడండి, ఇలా ఇంద్రపాడ కంటే రాది. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్సీ యాదవరెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మాకున్న సమస్యలు సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే సమస్యలు ఏంటంటే ఇంట్లో గుర్తు మిషన్లు అడగడం జరిగింది. అదేవిధంగా ఫంక్షనాలు నిర్వహించడం జరిగింది. అసలు ఈ సిబ్బంది కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే దయచేసి మన ఎమ్మెల్సీ గారికి మాకు ఇంకో గుర్తు మిషన్ తొందరలో ఇచ్చేయగలరని కోరుకుంటున్నాం. ఈరోజు ఫిబ్రవరి 28వ తారీఖు అర్జీ అంటే టైలర్స్ డే సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని మన గర్జీ సోదరులందరూ ఐక్యంగా వాళ్ళొక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షులను, పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అందరూ టైలర్స్, గర్జీ సోదరులందరికీ కూడా స్థానికంగా ఏమన్నా వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల కొరకు మేము అండదండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. తప్పనిసరి ఏం అధికారంలో లేకున్నా
వాళ్లకు మా వంతు ఏ సహకారం అవసరమున్నా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని వాళ్లకు టైలర్స్ డే సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. కొత్తగా ఏర్పడ్డ పాలక వర్గం కూడా అందరిని కలుపుకొని వాళ్ళ సంఘ అభ్యున్నతికి